ఈ చిత్రాలను చూడండి. ఇప్పుడు మనం ఒక చిన్న పజిల్‌ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ కొన్ని జంతువుల బొమ్మలున్నాయి కదా! వాటిని అవి ఉండే సరైన ప్రదేశానికి పంపిద్దాం. సరే, ముందుగా చేపను చూడండి. చేపలు ఎక్కడుంటాయో మనకు తెలుసు. ఎక్కడుంటాయి? అవి నీటిలో ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఈ చేపను నీటిలోకి పంపిద్దాం. నెక్స్ట్ పులి. పులులు సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే అడవుల్లో ఉంటాయి. సరే, ఈ పులిని ఈ చెట్టు దగ్గర ఉంచుదాం. ఇప్పుడు మొసలిని చూడండి. నదులు, సరస్సులు లేదా చిత్తడి నేలల దగ్గర కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశాల్లో మొసళ్ళుంటాయి. కాబట్టి ఈ మొసలిని ఇక్కడ పెడదాం. ఇంకా పక్షులు. పక్షులు గాల్లో ఎగురుతాయి, చెట్ల కొమ్మలపై వాలుతాయి. సో, ఈ పక్షిని ఈ చెట్టు మీద పెడదాం. చూసారా? మనం ఇంత సింపుల్‌గా పజిల్‌నైతే సాల్వ్ చేశాం. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా? చేప ఎప్పుడూ నీటిలోనే ఎందుకుండాలి? అది నేల మీద ఎందుకు బతకలేదు? అలాగే పులి నీటి అడుగున ఎందుకు జీవించలేదు? దీనికి కారణమేంటంటే, ఒక చిన్న కీటకమైనా లేదా ఒక పెద్ద ఏనుగైనా సరే ప్రతి జీవి సౌకర్యవంతంగా జీవించడానికి ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఒక మొక్క, జంతువు లేదా ఒక చిన్న సూక్ష్మజీవి బతకాలంటే వాటికి అవసరమైనటువంటి ప్రాథమిక అవసరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదట ఆహారం. ఏ జీవికైనా ముఖ్యంగా ఆహారం అనేది కావాలి. ఎందుకంటే వివిధ పనులు చేయడానికి అవసరమైనటువంటి శక్తిని ఆహారం నుంచే పొందుతాము. అంతేకాకుండా జీవి శరీరంలో జరిగేటువంటి రసాయన చర్యలకు ఆహారంలో ఉండే పోషకాలు చాలా అవసరం. అలాగే బతకడానికి నీరు కూడా ఎంతో ముఖ్యం. శరీరంలో జరిగే అనేక చర్యలకు, శరీరంలోని భాగాల నిర్మాణానికి నీరు ఎంతో కీలకం. సరే, ఇక చివరగా ప్రతి జీవికి ఒక ఆశ్రయం అంటే షెల్టర్ అనేది కావాలి. అక్కడ అవి విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే శత్రువుల నుండి తమని తాము రక్షించుకోవచ్చు. సరే, ఒకసారి ఆలోచించండి. మన ఇల్లు కూడా సేమ్ అలాంటిదే కదా! మన ఇంట్లో మనకు కావలసినటువంటి ఆహారం, తాగడానికి నీరు దొరుకుతాయి. అలాగే మనకు రక్షణ కూడా ఉంటుంది. అదేవిధంగా జంతువులు కూడా ఈ అవసరాలన్నీ తీర్చే ప్రదేశాల్లోనే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలనే వాటి ఇల్లు లేదా ఆవాసం, హ్యాబిటాట్ అని అంటాం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మొక్కలు, జంతువులకు జీవించడానికి అవసరమయ్యే పరిస్థితులను కల్పించేటువంటి నివాసయోగ్యమైన ప్రదేశమే ఆవాసం. ఉదాహరణకు చేపలు నీటి మొక్కలను తీసుకుంటే అవి ఎక్కువగా కొలనులో కనిపిస్తాయి కదా! కాబట్టి ఆ కొలనులు వాటికి ఆవాసాలు. అంటే ఈ చేపలకి మరియు నీటి మొక్కలకి కొలను అనేది ఆవాసం. అదేవిధంగా పక్షులు, ఉడతలు, కీటకాలకు చెట్టు అనేది ఆవాసంగా ఉంటుంది. అలాగే ఇల్లు మనకు ఆవాసం. అయితే జంతువులు కానీ, పక్షులు కానీ అవన్నీ కూడా నిర్దిష్టమైన ఆవాసాల్లోనే ఉండడానికి వాటికి కొన్ని కారణాలుంటాయి. ఉదాహరణకి చేపల్ని తీసుకోండి. ఇవి నీరు చూడ్డానికి బాగుంటాయని అక్కడుండవు. చేపకు కావలసినటువంటివన్నీ ఆ నీరు ఇస్తుంది కాబట్టి అవి అక్కడుంటాయి. ఉదాహరణకు శ్వాస తీసుకోవడానికి నీటిలో కరిగినటువంటి గాలి, తినడానికి అవసరమైనటువంటి ఆహారం నీటిలోనే వాటికి దొరుకుతాయి. అంతేకాకుండా చేపలు ఆహారం కోసం తిరగడానికి, శత్రువుల నుండి రక్షించుకోవడానికి కూడా నీరు అనుకూలంగా ఉంటుంది. అలాగే పక్షులను చూస్తే పైనుంచి ప్రకృతి అందంగా కనిపిస్తుందని అవి చెట్లపైన ఉండవు. ఆ చెట్లు పక్షులకు ఆశ్రయాన్నిస్తాయి, గూళ్ళు కట్టుకోవడానికి ప్లేస్, అలాగే తినడానికి కీటకాలను ఇస్తాయి. అందుకే పక్షులు చెట్లపైన జీవిస్తాయి. కాబట్టి ప్రతి జీవి కూడా వాటి మనుగడకు సహాయపడే ఆవాసాన్నే ఎంచుకుంటాయి. మనం మన చుట్టూ గమనిస్తే నేల మీద, చెట్ల మీద, నీటిలో, చివరకు మన ఇళ్లల్లో కూడా ఎన్నో రకాల ఆవాసాలు ఉంటాయి. అయితే వీటిని సులభంగా అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. మొదటిది భౌమ్యావాసాలు. అంటే భూమి మీద ఉండే ఆవాసాలను భౌమ్యావాసాలని అంటారు. నేలపైన
వివిధ ప్రదేశాల్లో ఉండే మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, మన ఇళ్లలో, పొలాల్లో, అడవుల్లో నివసించే జీవులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి. నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి భౌమ్యావాసాలని అంటారు. గడ్డి భూములు, అడవులు, పర్వతాలు, ఎడారులు ఇవన్నీ కూడా భౌమ్యావాసాలకు ఉదాహరణలు. ఇక రెండవది జలావాసాలు. మనకు తెలుసు కదా, నీటిలో ఉండే మొక్కలని నీటి మొక్కలని అంటాము. అలాగే నీటిలో ఉండే జంతువులను జలచరాలని అంటారు. వీటి ఆవాసాన్ని జలావాసమని అంటారు. వీటికి ఉదాహరణలు కొలనులు, గుంటలు, అలాగే వర్షపు నీటి గుంటలు, సరస్సులు, నదులు మరియు సముద్రాలు.